సాధారణ కుటుంబం నుంచి కష్టాలను అధిగమించి డిప్యూటీ కలెక్టర్గా ఎదిగిన మారుబాకి అనితను అంబేద్కర్ భావజాలాన్ని ఆచరణలో పెట్టే సామాజిక కార్యకర్త రిటైర్డ్ ఇంజనీర్ పిల్లి రామారావు, రాణి గ్రేస్ దంపతులు ఘనంగా సత్కరించారు. సందర్భంగా పిల్లి రామారావు మాట్లాడుతూ అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన ప్రతిభావంతులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని, అనిత వంటి అధికారులు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. అనిత జీవితం యువతకు ఆదర్శమని, విద్యతో లక్ష్యాన్ని సాధించవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాశీరామారావు, గోపి, కృపాదాస్, వెంకట్రావు మాస్టారు, కామరాజు, నీలకంఠం, రాజకుమారి, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ ఆఫీసర్ కింద పోస్ట్ వచ్చింది. ఎన్ని పోస్టులు కూడా కాదనుకుని ఆమె గురి ఏదైతే ఉన్నదో, కలెక్టర్ అవ్వాలన్న గురి ఏదైతే ఉన్నదో ఆ గురి కోసం మరి ప్రయత్నించి మరి విజయం సాధించారు. మన ఆంధ్రప్రదేశ్ తరపున 4 లక్షల మంది మరి పరీక్ష రాస్తే అందులో 3 లక్షల 1 లక్ష మందిని మరి ఫిల్టర్ చే 1 లక్ష మంది 3 లక్షల మందిని ఫిల్టర్ చేశారు. అందులో లక్షల్లో మళ్ళీ 10,000 మందిని తీశారు. 10,000లో మళ్ళీ 300 మందిని తీశారు. 300లో మరి 8వ వ్యక్తిగా డిప్యూటీ కలెక్టర్గా ఎన్నికైంది. మరి చాలా శ్రమ పడ్డది, ఎంతో కష్టం అనిపించింది. మరి ఆ కష్టాన్ని కూడా మరి ఈ పదవి వచ్చిన తర్వాత, ఈ యొక్క మరి అధికారం వచ్చిన తర్వాత ఎంతో ఆనందంతో ఉన్నది. మరి ఆమె బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో మరి ముందుకెళ్ళి ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలి, మరి ఎంతో మందికి మరి చేదోడు వాదుగా ఉండాలని మరి ఆమె మరి జీవితంలో ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని మర్చిపోకుండా ఆ కింద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి ఆదర్శంగా ఉండి వారిని ముందుకు నడిపించే బాధ్యత ఆమె తీసుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న సన్మానాన్ని నేను ఏర్పాటు చేశాను. చాలా చిన్నది ఆమెకి నేను చెప్పుకోవాలంటేనే ఇది మరి ఇక్కడ ఈ పిలిచిన వెంటనే మరి వచ్చినటువంటి అందరూ, నా బంధువులు అందరూ, నా మిత్రులు, మరి చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదో మంచి కార్యక్రమం, మరి అలాంటి వాళ్ళకి మనం సన్మానం చేయవలసిన బాధ్యత మనకు ఉన్నదని అందరూ కూడా మరి చెప్పినటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి ఒక్కసారి వారికి అందరూ కూడా నా యొక్క జేబీఎం తెలియజేస్తాను. వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మేడం గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నానండి. చాలా అంటే కష్టపడి, అంటే ఈ రోజుల్లో చాలా మంది చదువుతారండి, అవి సక్సెస్ కావడం పోతే నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. నిజంగా మరి ఆవిడ 9 సంవత్సరాలు నిరీక్షించి, అంటే మనకు నోటిఫికేషన్లే చాలా అరుదుగా ఉన్నాయి, అటువంటి పరిస్థితుల్లో అంత నిరీక్షించి మా అట్టడుగు వర్గాల నుంచి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడం మాకెంతో చాలా సంతోషకరమైనటువంటి, ఈ మధ్య కాలంలో చాలా సంతోషకరమైనటువంటి గొప్ప విషయం అండి. మరి బాబాసాహెబ్కి నిజమైనటువంటి వారసురాలని అనిపించుకున్నారని, ఆయన కూడా 18 గంటలు 22 గంటలు చదివారనేసి అంటే అంత శ్రమపడి ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి సహజంగా పెద్దవాళ్ళు, ధనవంతుల పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యి అవుతుంటారు, కానీ అట్టడుగు ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు ఇవేమీ తెలియవు. కానీ మనం ఎవరికైనా చేస్తే పక్క మనిషి చేయగలమేమో. ఇవాళ గొప్ప అధికారం దేవుడు మరి ఆవిడ చేతిలో పెట్టారు, మేడం గారి చేతిలో పెట్టారు. ఆమె ఈ కింది వర్గాల వారికి కూడా తమ అధికార పరిధిలోని ఏ ఉపకారం చేస్తారనేటువంటి నమ్మకం కూడా మాకు ఉంది. కాబట్టి ప్రత్యేకంగా మరోసారి అనితా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో సీఎస్ స్థాయి దాకా వెళ్తారని మేము ఆశిస్తున్నాం. మరి కుమారి అనిత గారిని మా గృహం వద్ద పిల్లి రామారావు గారు, మా నాన్నగారు మరి మా గృహం వద్ద పిలుచుకుని సత్కరించుకోవడానికి మరి ఈ రోజు ఆవిడ సమయం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ ప్రతి మాట కూడా మరి యువతకి ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. మరి అందరూ కూడా అలాంటి మాటలు విని వదిలేయకుండా మరి యువత ఇన్స్పైర్ అయితే మరి ఇలాంటి విజయాలు మనం ఎన్నో కూడా ఫ్యూచర్ లో మనం చూడగలం. మరి ఆవిడ సింపుల్ గా చెప్పారు, కానీ ఆవిడ పడిన కష్టం మరి పడ్డ వాళ్ళకే తెలుస్తుంది. మరి ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ ప్రాక్టీస్ చేసి వేలు కూడా వాసిపోయాయి, చేయలేనంతగా ఆవిడ ప్రాక్టీస్ చేశారని చెప్పారు. మరి కొన్ని ఆవిడ మాటలు నిజంగానే హృదయాన్ని కలిశాయి. నిజంగా మరి అంత కష్టానికి దేవుడి రోజు మరి యుద్ధము నాది అన్నట్టుగా దేవుడు తన వైపు నుండి యుద్ధం చేసి మరి విజయాన్ని ఇచ్చాడు దేవుడు. మరి మేడం ఇంకా ఎన్నో గొప్ప స్థానాలకి చేరుకోవాలని మేమందరం కూడా మరి అది మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యులకి జరిగినంత సంతోషంగా మేము ఇది భావిస్తున్నాం. కాబట్టి మా గృహాన్ని పిలుచుకుని ఇట్లా మేము ఆవిడని సత్కరించాలని భావించాము. మరి అవకాశం ఇచ్చినందుకు మేడంకి కృతజ్ఞతలు. మరి అలాగే ఇంకా అనేక మంది మేడం చూసి ఇన్స్పైర్ అవ్వి మన కమ్యూనిటీ లాంటి వాళ్ళు అందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.